ఈ విధంగా దేవతా శక్తుల్ని మనలో మేల్కొల్పుకోవడానికి మనము సాధన చేయాలి గానీ, బాహ్యపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోనే మనము బందీ అవ్వకూడదు అని వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఆ యొక్క పనులనన్నిటిని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇక్కడ సుజాతకి వాటి గురించి చెప్తున్నారు. చంద్రుడు మనకి ఇంట్యూటివ్ మైండ్ అంటే మన అంతర్దృష్టిని, మన లోపలి చేతనని ఆయన అవేకెన్ చేయగలరనమాట. అంటే మేల్కొల్పగలరు. అలాగే చంద్రుడు మనకి ఒక రకమైనటువంటి సోమ అనే ఒక శక్తిని అంటే అది ఒక జాయ్‌ని ఇస్తుందనమాట. మనకి ఒక రకమైనటువంటి బ్రహ్మానందం అని మనం చెప్పచ్చు. అట్లాంటి ఆనందాన్ని మనకి అవేకెన్ చేయగలిగిన శక్తి మన లోపల అది చంద్ర తత్వం నుంచి వస్తుంది. చంద్రుడు దానికి కారకుడు. మనం అంటారు మనకి మామూలుగా జాతక రీత్యా కూడా మనకి చెప్తుంటారు గదా! చంద్రుడు మనస్సుకి కారకుడు అని. అలా అన్నమాట. అంటే మనస్సు లోపల ఉన్నటువంటి శక్తిని అంతర్లీనంగా ఉన్న శక్తిని మనము మేల్కొల్పుకోవాలంటే అది చంద్రదేవతల యొక్క ఆరాధన వలన అది జరుగుతుంది. చంద్రదేవతల ఆరాధన అంటే మళ్ళీ బయట చేయడం గాదు. ఆ యొక్క శక్తుల్ని మన లోపలే అవేకెన్ చేసుకోవడం. దానికి సంబంధించినటువంటి సాధన అన్నమాట. అలాగే రుక్మిణి మాత, కృష్ణుల వారు కూడా వాళ్ళ ప్రెజెన్స్‌లో కూడా ఈ జాయ్ అందరికీ దొరికేది. ఈ రకమైనటువంటి ఆనందానుభూతి అందరిలోనూ అందరూ దాన్ని అనుభూతించగలిగేవారనమాట. అట్లా ఈయన బాహ్య ప్రపంచాన్ని కానీ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మోహం అనేది మనల్ని ఈ యొక్క జాయ్ నుంచి దూరం చేస్తుంది. అంటే ఈ ఆనందాన్ని మనం అనుభూతించకుండా మాయ మనల్ని కమ్మేస్తుంది అని చెప్పి అతను చెప్తారు. అప్పుడు సుజాత అంటుంది, "అంటే మనకి ధ్యాన సాధన యొక్క ఉద్దేశ్యము అదేనా? ఆ బ్రహ్మానందానుభూతే ధ్యాన సాధనకి ముఖ్య ఉద్దేశమా?" అని చెప్పి తను అడుగుతుంది. అవునవును. అలా మన శక్తుల్ని మనం గ్రహించుకోవడం కోసం, అనుభూతించడం కోసం మనము ఈ రకమైనటువంటి రకరకాల సాధనల్ని మనం చేస్తుంటాము అని ఇతను చెప్తూ ఉన్నారు. గొప్ప వ్యక్తుల ప్రెజెన్స్‌లో మనకి ఆ రకమైనటువంటి ఆనంద అనుభూతి కలుగుతుంది. అలాగే చాలామంది గంధర్వులు భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క నృత్యం ద్వారా, వాళ్ళ యొక్క సంగీతం ద్వారా కూడా ఈ రకమైన ఆనందాన్ని మన మానవులకి పరిచయం చేస్తున్నారు అని చెప్పి ఆయన గారు ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. అప్పుడు సుజాత అంటుంది, "ఓహో! అవునా! అందుకేనేమో కాశీని" అప్పుడు తనకు గుర్తొస్తుంది. కాశిని గురించిన కథ అదంతా కూడా మళ్ళీ తనకి చెప్తుంది. కాశిని గురించి, తర్వాత ఈశాన్ యొక్క పెళ్ళి ఎలా జరిగింది, ఇదంతా కూడా మళ్ళీ తన కథని ఆయనకి వినిపిస్తుందనమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు తనకి ఆ ఈశాన్ పెళ్ళిలో జరిగినటువంటి సంఘటన గుర్తొచ్చి తనకి మళ్ళీ డాన్స్ చేయాలన్న కోరిక సడన్‌గా అనిపిస్తుందనమాట. ఇదేంటి నాకు ఇలాగా ఈ టైంలో ఇలాంటి ఆలోచన వస్తోంది, నాకు మళ్ళీ నృత్యం చేయాలనిపిస్తుందేంటి అని చెప్పి ఆహ్, తనకి అర్థం కాదనమాట. అప్పుడు అతను అడుగుతారు, "ఏంటి ఆలోచనలో పడ్డావేంటి ఫ్రెండ్" అని చెప్పి అతను అడిగినప్పుడు సుజాత అంటుంది, "ఇలా నాకు డాన్స్ చేయాలనుంది. కానీ నేనేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బయట యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతోంది. అటుపక్క అంతా మృత్యు ఘోష వినపడుతోంది. నేను అడవిలో చిక్కుకుపోయాను. ఈ టైంలో నాకు ఇలా అనిపిస్తుందేంటి" అని చెప్పి తను అంటుందనమాట. అంటే తనలో తను అనుకుంటుంది, "నేను 50 సంవత్సరాలకొచ్చేసాను. అభ్యాసం లేదు. యుద్ధం జరుగుతోంది. పార్ట్నర్ లేరు పక్కన. తను చేయాలంటే వేరే మేల్ పార్ట్నర్ ఉండాలి కదా! అతను లేరు. కానీ నాకు మళ్ళీ ఆ రాములు వారు, సీతమ్మ తాలూకా నృత్యాన్ని పంచవటిలో చేసిన నృత్యాన్ని మళ్ళీ చేయాలనిపిస్తుందేంటి" అని తను అట్లా లోపల ఒక రకమైన ఘర్షణ పడుతుంది. అప్పుడు ఆయన చెప్తారు, ఒక డాన్సర్ గానీ, లేకపోతే ఒక మ్యూజిక్ కంపోజర్ అంటే సంగీత విద్వాంసులు కానీ వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అంటే బయట ప్రపంచం యొక్క ప్రభావం వాళ్ళ యొక్క అంతరంగం మీద అంతగా ఉండదు. వాళ్ళ అంతరంగ ప్రపంచ ప్రభావమే బాహ్య ప్రపంచం మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మనం ఎలా చెప్పాలంటే ఎంతో స్వేచ్ఛగా, ఎంతో ప్యూర్‌గా వాళ్ళు లోపల నుంచి వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తీకరించగలరు. అది బయట ప్రపంచం యొక్క మాయలో పడకుండా. ఎవరైతే చక్కగా సాధనలో ఉంటారో, ఎవరైతే యూనివర్స్‌తో కనెక్టివిటీలో ఉంటారో, వాళ్ళు అలా అంతరంగ వ్యక్తీకరణ చాలా బాగా చేయగలరనమాట. అయితే "నువ్వు తప్పకుండా చెయ్యి. నీకిప్పుడు అనిపించింది కరెక్ట్. నువ్వు చెయ్యి" అని చెప్పి అతను ఆమెకి చెప్తారనమాట. అప్పుడు తను చేయడానికి రెడీ అవుతుందనమాట. ఆహ్
తర్వాత అతనేం చేస్తారు అంటే ఈ ఈ ఆయన అంటారు, "ఈ అరణ్యమే సరియైన ప్లేస్ నువ్వు చేయడానికి" అని చెప్పి. అంటే ప్రకృతిలో అత్యంత సహజంగా మన అంతరంగ ఆవిష్కరణ అన్నది జరుగుతుంది. ప్రకృతిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అందుకని ఆయన అక్కడ అలా చెప్పారు. ప్రకృతికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి. తర్వాత ఆయన కూడా తన బ్యాగ్‌లోంచి ఫ్లూట్ తీసి అది ప్లే చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు సుజాత ఆ పంచవటిలో సీతమ్మ వారు రాముల వారి ముందు చేసినటువంటి నృత్యాన్ని, వాళ్ళిద్దరూ కలిసి చేసిన నృత్యాన్ని, అంటే విశ్వానికి ప్రేమని అందించినటువంటి నృత్యాన్ని, ఆ ప్రేమకు ప్రతీకగా మిగిలిపోయిన ఆ పంచవటికి తాలూకా నృత్యాన్ని తను మళ్ళీ చేయాలని చేయడానికి స్టార్ట్ చేస్తుందనమాట. అతను చక్కగా ఫ్లూట్ ఊదుతూ ఉంటారు. మళ్ళీ తనలో ఆ రాముల వారి పట్ల ప్రేమ మళ్ళీ కలుగుతుంది. అయితే ఈసారి తను డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ రామ దర్శనం కాకుండా శ్రీకృష్ణుల వారి యొక్క కళ్ళని ఆ అమ్మాయి చూడగలుగుతుంది. చక్కగా ఎంతో మనోహరంగా ఆ నీలి మేఘశ్యాముని యొక్క నయనాలని ఆమె దర్శించగలుగుతుంది. నేను ఎవరి కోసం చేస్తున్నాను అని తను అనుకుంటుంది. నేను శ్రీరాముల వారి కోసం చేస్తున్నానా, కృష్ణుల వారి కోసం చేస్తున్నానా అనుకుని ఇద్దరు ఒక్కరే అన్నది తను ఇంకొకసారి రూఢీ చేసుకుంటుంది ఈ ఈ యొక్క డాన్స్ చేస్తున్నప్పుడు. అయితే ప్రేమ అంటే ఆ లోపల సీతమ్మగా తాను చేస్తున్నప్పుడు ఆ ప్రేమ తనలో పొంగుకొస్తోంది. ఇంతకు ముందు ఒకసారి ఇది చేసినప్పుడు తను ఆకాశంలోని నక్షత్రాలతో ఏకమైంది. ఇంకొకసారి చేసినప్పుడు ఆ సముద్రం తాలూకా ఘోషతో ఏకమైంది. ఇప్పుడు ప్రకృతి తాలూకా ప్రాణశక్తితో తను ఏకమైందనమాట. అలా తను ఆ యొక్క తన భంగిమలని చేస్తూ తన లోపల ఉన్నటువంటి ఆ చక్కటి దివ్య ప్రేమని అనుభూతి చెందుతూ తను చేసి ఆ లాస్ట్‌కి ఇంకా ఓ పోజ్‌లో కూర్చుంటారు గదా! భూమి మీద తన కాళ్ళ మీద తను కూర్చొని తనకి ప్రణామాలు అర్పిస్తూ భూమాతకి ప్రణామాలు అర్పిస్తూ ఉండడం అన్నది ఆ యొక్క చివరి ఘట్టం అనమాట ఆ నృత్యంలో. అలా చేస్తూ తన లోపల వస్తున్న ఆ దివ్య అనుభూతికి చాలా మంత్రముగ్ధలా అందులో లీనమైపోయి తను ఆ అనుభూతిస్తూ అలా కూర్చుండిపోతుంది. అంటే ఆ యొక్క ధ్యానం అనే మనం ఒక రకంగా ఇది కూడా ధ్యానమే. ఆ యొక్క బ్రహ్మానందానికి ఒక పరాకాష్ట లాంటిది. అది ప్రేమ వల్ల కలుగుతోంది తనకి. ప్రేమతోటి తను దాన్ని సాధిస్తోందనమాట. అలా తను అనుభూతి చెందుతూ ఉంటుంది. అప్పుడు తను అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డాన్స్ అయిపోయిన తర్వాత తను తన ప్లేస్‌కొచ్చి కూర్చొని నా వదినేమో చనిపోయింది. రేపొద్దున సూర్యోదయము చూస్తారో లేదో కొంతమంది సైనికులు రేపొద్దున వచ్చే సూర్యోదయాన్ని కూడా చూడలేరేమో. అంటే ఈ రాత్రే చనిపోయే వాళ్ళు ఎంతోమందున్నారు నా చుట్టూ. ఇంత బాధలో నేను ఈ డాన్స్ చేస్తున్నాను. ఇది కరెక్టేనా? నేను చేశాను ఇలాగా అనుకోని తను ఒక రకంగా రిపెంట్ అవుతుందనమాట. ఎందుకు చేశాను అని అనిపిస్తుంది తనకి. అసలు ఏమైనా సెన్స్ ఉందా నేను చేయడంలో అనుకుంటుంది. అప్పుడు ఆయన ఇలాగే అంటుందనమాట ఆ బ్రాహ్మణుడితోటి. నేను ఇలా చేశాను గదండీ! కరెక్టేనా? నేను ఇలా చేయొచ్చా? అని మళ్ళీ అడుగుతుంది తను. అప్పుడు ఆయన చెప్తారు, "రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారి కోసం చేశావు నువ్వు. నువ్వు నీకు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్ నీకు అనిపించలేదా? నీకు అందే ఉంటుంది కదా! వాళ్ళ ప్రెజెన్స్ యొక్క అనుభూతి నీ హృదయాన్ని తెలుసుకునే ఉంటుందే. నువ్వు వారి కోసం చేశావు. నీ వదిన చనిపోయింది. మేనక చనిపోయిందని నువ్వు బాధపడుతున్నావు. ఈ ఈ నృత్యాన్ని చూసి తను కూడా సంతోషిస్తుంది" అని చెప్పి ఆయన చెప్పగానే తనకి ఒక రకంగా ఒక బర్డెన్ దిగిపోయినట్టు అనిపిస్తుంది. సరే అని హ్యాపీగా ఇప్పుడు కూర్చోగలుగుతుంది. అంటే ఆ దివ్య ప్రేమని అలా అనుభూతి చెందుతూ ఈ యొక్క ఆలోచనని పక్కకు పెట్టి చక్కగా తను కూర్చుంటుంది. తనకిప్పుడు అర్థమైంది. ఆ రుక్మిణీ మాత నుంచి వచ్చినటువంటి ప్రేమ అందరి పట్ల ఉంది. అన్ని జీవుల పట్ల, మంది మనుషుల మీద, అందరి మీద ఆ మాత సమానంగా ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమ కృష్ణుల వారు కూడా చూపిస్తున్నారు అందరి మీద. మళ్ళీ సీతమ్మ రాముని మీద చూపించినటువంటి ప్రేమ కూడా అదే. అంటే ఇది మాటల్లో మనము చెప్పలేనటువంటిది. ఇదంతా ఒక్కటే ప్రేమ, ఒకే రకమైన భావన అన్నది తనకి అర్థమవుతుంది. ఈ భావన తన లోపల ఒక ఆనందాన్ని నింపగలిగింది. అంటే తనకు అర్థమైంది ఏంటి అంటే అన్నింటికి ఆఖరికి బ్రహ్మానందానికి కూడా ఆ యొక్క పునాది ప్రేమే కదా అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు అతనితో అంటుంది, "ప్రేమే కదా అన్నింటికి మూలము" అంటే అవును, విశ్వానికి ఆలంబన కూడా అదే అని చెప్పి తను చెప్తారనమాట. అప్పుడు ఇద్దరు మౌనంగా కూర్చుంటారు కొద్దిసేపు. అప్పుడు సుజాత అంటుంది, "మీరు నాకు చాలా తెలిసిన వాళ్ళులాగా అనిపిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన పేర్లేంటో చెప్పుకోలేదు. మీ పేరేంటో చెప్తారా" అని అడిగితే
అప్పుడు అతను అంటారు, "అదేం పెద్ద విషయం కాదులే. మనకి ఎన్నో పేర్లు, ఎన్నో రకాలుగా మనల్ని పిలుస్తూ ఉంటారు. ఎన్ని పేర్లు మార్చుకొని వస్తూ ఉన్నామో మనము. కాబట్టి పేరు అంత ఇంపార్టెంట్ కాదని" చెప్పి ఆయన అంటారనమాట. ఇంకా సరే అని సుజాత పడుకోవడానికి ఆ గ్రాస్ మీదకి ఆ పడక మీదకి ఎక్కి దాని మీద పడుకొని ఆ మూన్ ఆ వైపు చూస్తూ ఆ చంద్రదేవుడి గురించి చెప్పండి అని చెప్పి తనని అడుగుతుంది మన బ్రాహ్మణుడిని. అప్పుడు ఆయన చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారు అంటే, మనం ముందుగానే చెప్పుకున్నాం, చంద్రదేవుడు మన మనసుకి కారణం. మన లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి కొన్ని ఇంట్యూటివ్ మైండ్ అంటే మన యొక్క ఆంతరింగిక దృష్టి కానీ, ఆంతరింగ శక్తులు కానీ, మనసు యొక్క చేతన కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా నైపుణ్యంగా పనిచేయాలంటే చంద్రదేవ చంద్ర చంద్రుడు మెయిన్ కారణం అనమాట. చంద్ర దేవతల యొక్క ఎనర్జీస్ వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం, కనెక్షను ధ్యాన సాధనలో అది అవేకెన్ చేస్తుంది ఈ యొక్క ఎనర్జీ మన శక్తుల్ని. అలాగే అంటే మన లోపల మనం ఏదైతే అంతరంగ ప్రపంచం ఉందో అంతరంగ ప్రపంచపు ప్రతిబింబమే బాహ్య ప్రపంచం అన్నమాట. అంటే నీ లోపల నువ్వు ఎంత శక్తిని కూడగట్టుకున్నావో, నీ లోపల ఎంతైతే ఉందో అది ప్రతిబింబం నీకు బాహ్య ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది అని ఆయన చెప్తారు. ఈ విషయం చాలా మనము ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బయట ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అంటే అది మన లోపలిదే. బయట ఏదైనా కోపాన్ని ఎక్కువ ఎదుర్కొంటున్నామంటే మనలో కోపం ఉంది కాబట్టి అది ప్రతిబింబం బయట ఇంకొకళ్ళు నీ మీద కోపం చూపిస్తున్నారు. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భావనని ఏదైతే లోపం ఉందో ఆ కోపం అనే లోపాన్ని నువ్వు సరి చేసుకున్నట్టయితే బాహ్యంగా నీకు అది ఎదురవ్వదు అన్నట్టుగా ఆయన ఇక్కడ ఒక సత్యాన్ని మనకి చెప్పారు. ఇంకా తను ఏం చెప్తున్నారు, ఆయన ఎవరో ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు. నేను సూర్యవంశానికి సంబంధించిన వాడిని, నేను సౌరశక్తి దేవతలతోటి కనెక్షన్ ఉన్నవాడిని. సౌరశక్తి దేవతలు మన యొక్క ఆత్మని కాంతివంతం చేయగలవు. వాటిని మనం ఆరాధించడం ద్వారా మనము లోపల బయట దివ్యులం కాగలము అని చెప్పి మన అంతరంగాన్ని బాహ్య ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసేది సూర్యుడు. అంటే సూర్యశక్తి మనకి బయట లైట్ ఇవ్వడమే కాదు, మన లోపల ఇన్నర్ ఎనర్జీని కూడా పెంచడానికి అది సహాయపడుతుంది. అందుకనే సూర్య నమస్కారాలని, యోగా అని, తర్వాత సూర్య ఆరాధన పాతకాలంలో చాలా ఎక్కువ చేసేవారు. ఎందుకు అంటే ఒకటి బాహ్యంగా మనకి ఆరోగ్యం ఇస్తారు. ఆరోగ్యం ఒకటే కాదు, ఇన్నర్ పవర్స్ అన్నీ కూడా పెంచడానికి సూర్యుడు మెయిన్ కారణం అన్నమాట. అలాగా అంతరంగాన్ని బాహ్యాన్ని రెండింటినీ ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఈ సౌర దేవతలకి ఉంది. చంద్రుడు వాటర్తో కనెక్షన్ ఎక్కువగా, అంటే చంద్రుడి యొక్క ప్రభావము నీటి మీద ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి పౌర్ణమి టైంలో, అమావాస్య టైంలో మనకి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి సముద్రంలో. అలా చంద్రుడు మన ఎమోషన్స్కి కూడా కారణం అన్నమాట. మనలో ఎమోషన్స్ కానీ మనలో జ్ఞాపక శక్తికి వీటన్నిటికీ కూడా చంద్రదేవతలు కారణమవుతాయి. ఇలా సూర్య చంద్రుల యొక్క అంటే సూర్యుడేమో లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాడు, మూన్ అంటే చంద్రుడేమో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క కలయిక వల్లనే ఈ యొక్క వరల్డ్ సాగుతూ ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే మనకి సూర్యనాడి చంద్రనాడి అని మన బాడీలోనే ఉన్నాయని మనకు తెలుసు కదా. ఈ రెండు నాడులు కూడా ఆధ్యాత్మిక ప్రగతికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సూర్య చంద్రులు అన్నది బయటనే కాదు లోపల కూడా ప్రభావానికి మెయిన్ కారణము అన్నది మనకు తెలిసింది. అలాగే చంద్రుడు మన లోపల మానసిక శక్తిని, తర్వాత ప్రేమని, వీటన్నిటిని కూడా అవేకెన్ చేయగలడు. సూర్యుడేమో మన విజ్డమ్ ఆఫ్ హార్ట్ అంటే మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపచేయగలిగిన శక్తి సూర్యుడికి ఉంది. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు మెల్లగా తను నిద్రలోకి జారుకుంటుంది సుజాత. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. జై శ్రీకృష్ణ.